ఈసారి జేఈ మెయిన్ జనవరి సెషన్లో మ్యాథమెటిక్స్లో ఒక షిఫ్ట్లో 36 మార్కులకు కూడా 99% అయితే వచ్చింది. అదేవిధంగా మ్యాథ్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ 3 సబ్జెక్ట్స్లోని లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే పేపరు కొంచెం టఫ్గా ఉన్నట్టే మనకి కనిపిస్తుంది. ఓన్లీ మనం ఏమనుకున్నాం, కెమిస్ట్రీ వాజ్ అ టఫ్ ప్యాకేజ్ అనుకున్నాం, కానీ అనాలిసిస్ చేస్తే లాస్ట్ ఇయర్ కన్నా all 3 sections were a little tougher. మార్క్స్ వర్సెస్ పర్సంటైల్ డీటెయిల్డ్ అనాలిసిస్ చేస్తే మనకి కొన్ని ఫైండింగ్స్ అయితే కనిపిస్తాయి. లెట్ us స్టార్ట్ విత్ మ్యాథ్స్. మ్యాథ్స్ మనం చూస్తే మనకు తెలుసు, ఈసారి జేఈ మెయిన్ జనవరి సెషన్లో 10 స్లాట్స్ ఉన్నాయి. ఈ 10 స్లాట్స్లోని ఫర్ ఈచ్ పర్సంటైల్ పాయింట్ 99 పర్సంటైల్కి ఎన్ని మార్క్స్ వస్తే 99 పర్సంటైల్ వచ్చింది చూసుకొని వాటి యావరేజ్ తీసుకుంటే యావరేజ్న 43.6 ఆన్ అన్ యావరేజ్ 43.6 మార్క్స్కి 99 పర్సంటైల్ వచ్చింది. అండ్ రేంజ్ చూస్తే అంటే హైయెస్ట్ టు లోయెస్ట్, ఒక టఫెస్ట్ పేపర్లో 36 మార్క్స్కి 99 పర్సంటైల్ వచ్చింది. ఈజియెస్ట్ పేపర్లో 50 మార్క్స్కి 99 పర్సంటైల్ వచ్చింది. అంటే ఈవెన్ అట్ ద ఈజియెస్ట్ పేపర్ ఫర్ మ్యాథ్స్ 50%కే మనకి 99 పర్సంటైల్ వచ్చింది. సో దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ ట్రెండ్ మనం లాస్ట్ 2 to 3 years నుంచి మనం చూస్తున్నాం. మ్యాథ్స్ లెందీగాను టఫ్గాను ఉంటుంది. ఇట్ టేక్స్ మోర్ టైమ్ అండ్ టిపికలీ ఇట్ ఈస్ లో స్కోరింగ్. అయితే లాస్ట్ ఇయర్ మనకి ఏమైందంటే ఈ రేంజ్ 39 నుంచి 54 వెళ్ళింది. లాస్ట్ ఇయర్ 39కి 99 పర్సంటైల్ వచ్చింది టఫ్ షిఫ్ట్లో. ఈజీ షిఫ్ట్లో 54 వరకు వెళ్ళింది. యావరేజ్న లాస్ట్ ఇయర్ 45.5. సో 45.5కి 99 పర్సంటైల్ వచ్చింది. ఈ సంవత్సరం 43.6. అంటే లాస్ట్ ఇయర్ కన్నా ఈ సంవత్సరం మ్యాథ్స్ మార్జినల్గా టఫ్గా ఉంది. ఓవరాల్ టఫ్గా ఉంది. అదే ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. బట్ మార్జినల్గా లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ కొంచెం ఇంకా టఫ్గా ఉంది మ్యాథ్స్ సెక్షన్. అండ్ స్ప్రెడ్ 36 to 50, ఆ డిఫరెన్స్ చూస్తే 14 మార్కులు. అంటే ఇంకా ఎన్టీఏ హ్యాస్ టు ఇంప్రూవ్. ఐడియలీ పేపర్కి పెద్ద డిఫరెన్స్ ఉండకూడదు పర్సంటైల్ వైజ్. సో 14 మార్కుల వేరియేషన్ ఈజ్ స్టిల్ వెరీ హై. ఎందుకంటే ఆ డిఫరెన్స్ ఎక్కువ ఉంటే లక్ ఫ్యాక్టర్ విల్ ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్. ఐడియలీ దిస్ షుడ్ టెండ్ టు 0. బట్ ఎనీవే దెర్ ఇస్ అ గ్రాడ్యువల్ ఇంప్రూవ్మెంట్ ఫ్రమ్ ఇయర్ టు ఇయర్. లాస్ట్ ఇయర్ అది 15 మార్కుల డిఫరెన్స్ ఉండేది, ఈసారి అది 14 మార్కుల డిఫరెన్స్ ఉంది. అయితే మనం చూస్తే ఒక 12 క్వశ్చన్స్ కరెక్ట్గా ఆన్సర్ చేయగలిస్తే స్టూడెంట్కి ఆన్ అన్ యావరేజ్ 99 పర్సంటైల్ అయితే పక్కా జేఈ మెయిన్లో వస్తుంది. సో దట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ కన్క్లూజన్. ఎందుకంటే ఉన్నవి 25 క్వశ్చన్స్. సో అ వెల్ ప్రిపేర్డ్ స్టూడెంట్ పానిక్ అవ్వకుండా ఈ 25 క్వశ్చన్స్లో తనకి ఆన్సర్ చేయగలిగే వాట్ ఎవర్ క్వశ్చన్స్ హీ కెన్ ఆన్సర్ ఆన్ ద బేసిస్ ఆఫ్ హిస్ స్ట్రెంగ్త్స్ అండ్ వీక్నెసెస్ కామ్గా కూల్గా మిస్టేక్స్ చేయకుండా ఐడెంటిఫై చేసుకుంటే సరిపోతుంది. బికాజ్ ఇట్ ఈస్ అ లో స్కోరింగ్ టెస్ట్, యాక్యురసీ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. అందుకోసం ఇక్కడ పిచ్చి గెస్ట్లు చేయకుండా యాక్యురసీ మీద ఫోకస్ చేసుకుంటే స్టూడెంట్ హ్యాపీగా 99 పర్సంటైల్ తెచ్చుకోవడానికి మంచి ఛాన్సెస్ ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ 98 పర్సంటైల్ ఈజ్ అట్ 35.1 యావరేజ్ మార్క్స్, 97 ఇస్ 30.6. అండ్ చూడండి 90 పర్సంటైల్ ఈజ్ జస్ట్ అరౌండ్ 18 మార్క్స్. అంటే ఒక 5 క్వశ్చన్స్ చేస్తే 90 పర్సంటైల్ మ్యాథ్స్లో వచ్చేస్తుంది. సో దాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో మ్యాథ్స్ అగైన్ స్టూడెంట్స్ ఏం చేయాలి, యాక్యురసీ ఈస్ వెరీ ఇంపార్టెంట్. టేక్ యువర్ టైమ్, ఐడెంటిఫై దోస్ క్వశ్చన్స్ విచ్ యూ కెన్ హ్యాండిల్. అండ్ ఐఎమ్ ష్యూర్ అ వెల్ ప్రిపేర్డ్ స్టూడెంట్ అవుట్ ఆఫ్ దోస్ 25 questions can easily identify those 12 to 15 questions which he can answer on the basis of his strengths and weaknesses. కాకపోతే స్టూడెంట్స్ ఏం చేస్తారు అంటే అది కొంచెం అది ఈగో బేసిస్ మీద వాళ్ళ స్ట్రాంగ్ టాపిక్స్లో అన్నెసెసరీలీ ఈవెన్ ఇఫ్ ద క్వశ్చన్ ఇస్ టఫ్ ఎక్కువ టైం తీసుకొని ఆన్సర్ చేయడం చేస్తారు, అది నెగిటివ్ మార్క్స్ వస్తాయి. ఇలాంటివి చేయకుండా అన్ఎమోషనల్గా ప్రొఫెషనల్గా జస్ట్ గో అవుట్ దేర్. వీ నో దట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి లో స్కోరింగ్
section as far as maths is concerned. 25 questions lo question selection becomes very very important as far as maths is concerned. Now let's go on to chemistry. Isari the surprise package was chemistry. Chemistry tone chala mandi panic ayyaru. We all know that because chemistry was lengthy, chemistry was tough అన్నారు. కాకపోతే లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే ఇట్ ఈస్ మార్జినలీ టఫ్, but it was lengthy. That is where the problem came. So ఈసారి on an average 63 marks ki 99 percentile వచ్చింది, and toughest slot లో 56 marks ki 99 percentile వచ్చింది, that is on 22nd shift 1, and easiest slot 2 slots ఉన్నాయి, 23 slot 2 and 24 slot 1, 69 marks కి వచ్చింది, and the difference variation, the spread is around 13 marks. Last year చూస్తే మనకి this spread was 62 to 76, అంటే లాస్ట్ ఇయర్ వాజ్ ద స్ప్రెడ్ వాజ్ 14 మార్క్స్. లాస్ట్ ఇయర్ కన్నా ఈసారి మార్జినల్ గా ఇంప్రూవ్ అయింది, అండ్ లాస్ట్ ఇయర్ యావరేజ్ 99 పర్సెంటైల్ యావరేజ్ మార్క్ వాజ్ అరౌండ్ 70, అంటే లాస్ట్ ఇయర్ కన్నా ఒక 7 మార్కులు కిందన పడింది. సో కొంచెం లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే డెఫినెట్లీ ఇట్ వాస్ టఫర్, and the difference as I told you కొంచెం లెందీగా ఉంది. సో కెమిస్ట్రీ గోయింగ్ ఫార్వర్డ్ ఏప్రిల్లో కూడా mentally I think now students will be ready for this kind of a surprise package. In fact, there will not be any surprise as far as April is concerned. So 98 percentile average na 56, 97 percentile average was around 50 marks ki 97 percentile, 96 ki 46.8, 95 ki 43, and 90 ki 30.3. So this is about chemistry. Now let's look at physics. So compared to maths and chemistry, isari physics was a high scoring paper, high scoring section, and 99 percentile average mark to get 99 percentile across the 10 slots ఎంత ఉందంటే around 71 marks, around 71 marks. So you can see it's a little high, and the range is 68 to 74. Physics papers కొంచెం uniformity గా ఉంది, so the spread is only 6 marks, highest to lowest is only 6 marks. So luck factor కొంచెం తక్కువ physics లో, it's a very good thing. 70.7 is the minimum. Now last year the compare cheste, last year where was it? Last year the spread was very high in physics. Last year it was 64 to 85, the difference was 21 spread undedi. So isari NTA has managed to get the paper, the difficulty level of papers across all physics sections ఈసారి మేనేజ్ చేసింది. కానీ ఎన్టీఏ ఒక మిస్టేక్ ఏం చేసిందంటే maximum corrections were in physics, maximum key corrections were in physics ఈసారి, but all the same the spread is less. So last year the average was 76.3 so in physics. So last year తో కంపేర్ చేస్తే ఈసారి ఫిజిక్స్ లో కూడా పడింది మార్క్స్ ఫర్ 99 percentile. సో ఫిజిక్స్ ఆల్సో లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే టఫరే అనిపిస్తుంది ఓవరాల్ ఫర్ 99 percentile. తర్వాత 98 percentile is at 64.1, 97 is at 60, 96 is at 55, 95 is at 52, and 90 is at 38.4. Toughest slot, 2 slots, 68 marks, 23 shift 2, 28 shift 2, and easiest slot 21st shift to 74 marks. పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, 68 and 74 పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, ద స్ప్రెడ్ ఈజ్ ఓన్లీ 6 మార్క్స్. సో ఫిజిక్స్ లో మాత్రము స్టూడెంట్స్ హ్యావ్ టు షో కాంపిటెన్స్ అక్రాస్ ఆల్ టాపిక్స్, ఎందుకంటే వీఆర్ టాకింగ్ అబౌట్ ఆన్ అన్ యావరేజ్ 71 మార్క్స్. సో ఫిజిక్స్ ఇస్ అ హై స్కోరింగ్ టెస్ట్, సో యూ కాంట్ లీవ్, అంటే మ్యాథ్స్ లో లాగా ఏవో కొన్ని టాపిక్స్ వదిలేసి ప్రిపేర్ అవుతాం అంటే నడవదు, బట్ it's on the easier side. So physics is turning out, last 2-3 years kuda ide trend, physics is turning out to be easier compared to the other 2 sections. So going forward, April lo we can keep this in mind, and most of the time April the trends will be almost similar. So moral of the story entante manaki ipudu what we need to do is on the basis of whatever we've learnt here, paper చూసి we have to decide how to allocate the time, and also in terms of ఎంత పర్సెంట్ ఎన్ని మార్క్స్కి
99% వస్తున్నది అన్నది పేపర్ బట్టి డిపెండ్ అవుతుంది. అందుకోసమే ఒక ప్రీఫిక్స్డ్ నోషన్తో ఇన్ని మార్క్స్ చేస్తే ఇన్ని మార్క్స్ వస్తే తప్పకుండా మనకు 99% వస్తుంది అన్న ప్రీఫిక్స్ నోషన్తో అయితే వెళ్ళకూడదు. సో వీ నీడ్ టు హ్యావ్ దట్ ఎజిలిటీ ఇన్ ది JEE main paper. Okay, so with these lessons, let us prepare well for the April session mentally. All the best for your April edition of JEE main.